రాక రాక ఊరొస్తే వర్షాలు తెగ పడిపోతున్నాయనమాట. సర్లే వర్షాలు పడుతున్నాయి కదా అనుకోని, మా అమ్మ, బుడ్డోడు కలిసి మొక్కలుడుద్దాం అనుకుంటున్నారనమాట. సంతకెళ్ళి మేము తెచ్చిన సీడ్స్ ఉంటే మా అమ్మ మొక్కలేస్తుంది. మా అమ్మ ఎలా ఉడుస్తదా అని వాడు దీర్ఘంగా చూసేస్తున్నాడనమాట. సర్లే 4 కుండీలు ఎలాగో ఖాళీగా ఉన్నాయి కదా అనుకోని, మా అమ్మ ఒక కుండీలోన చిక్కుడుగాయ మొక్కలు అదే పొడవు చిక్కుడు మొక్కలు వేసిందనమాట. ఇంకో దాంట్లో అనమాట ఫ్లవర్స్ ఉంటాయి కదా! గులాబీ పూలు అవేసింది. ఇంకా మొక్కలన్నీ ఉడిచేసి అలా నిల్చునుంటే ఇంతలోపే మా హనీ పాప బస్సొచ్చేసింది. అదే స్కూల్ బస్సొచ్చేసిందనమాట. ఇంకా మా వోడు నా సంకెక్కి అక్కొచ్చేస్తుంది, అక్కొచ్చేస్తుందని ఓ తెగ ఊగేస్తున్నాడనమాట. ఇదేనండి మా హనీ పాప స్కూల్ బస్. తన స్కూల్ పేరు తిరుమల సాయి. అది కొంచెం డిస్టెన్స్ కాబట్టి బస్ పెట్టేసాము. సో, ఇంక దిగ్గానే మమ్మీ ఆకలేస్తుంది అంటుంది. పాపం మార్నింగ్ 6కి వెళ్ళిపోద్ది కదా! 6కి వెళ్ళి ఈవినింగ్ 6కి వస్తదండి. ఆ మాత్రం ఆకలిగానే ఉంటదనమాట మా పాపకి. సర్లే మా హనీ కోసం ఏదైనా చేద్దాంలే అనుకుని వంటగదికొచ్చాము. అడిగిందే తడవయి ఆనియన్ పకోడీ చేశామంది. అందుకోసమని ఉల్లిపాయలు చకచకా కోసేసి ఇంకా శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కొంచెం కలిపేసి వాటరేసి బాగా కలిపేసి ఆయిల్ పెట్టి హీట్ చేసేసి పకోడీలు వేసేసి మా హనీకిచ్చేసాను. చాలా చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఆనియన్స్ పకోడీ తింటుంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అందరూ చాలా బావుంది అన్నారు. చాలా బాగా తిన్నదనమాట మా పాప. పాపం ఎంత ఆకలితో వచ్చిందో చాలా ఎక్కువగా తిన్నదనమాట మా పాప. ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా పకోడీలు తింటే బావుంటది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.